వెల్కమ్ టు సిపిఎన్ న్యూస్. ముందుగా సిపిఎన్ న్యూస్ ప్రేక్షకులకు శ్రీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. కామారెడ్డి జిల్లా మార్కజ్ ఏ మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఇస్లాం ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా ఈ సంవత్సరం మహమ్మద్ ప్రవక్త మిలాద్ ఉన్ నబీ రోజు ముస్లిం మత సోదరులు శాంతియుతంగా భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త శాంతి మార్గంలో నడిచారని, వారి మార్గంలో మేము కూడా నడుస్తామని వివరించారు. ర్యాలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల నుండి పర్మిషన్లు సైతం తీసుకున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మొహమ్మద్ నజీరుద్దీన్ అహ్మద్, ఉపాధ్యక్షులు మొహమ్మద్ ముషరఫ్, జనరల్ సెక్రటరీ అబ్దుల్ మజీద్, ప్రోగ్రామ్ డైరెక్టర్స్ మొహమ్మద్ నాహీద్ హుసేన్, మొహమ్మద్ నౌసీన్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ताकि वो तमाम लोग कश्ती से उतर जाए, उसके बाद जो है सो आपको दरिया जो है सो बहुत आसानी से मिलने की राह मिल जाएगी। तो शाजिद रहमानी साहब का बहुत अच्छा सा कलाम है कि बंद कर दूंगा मैं सभी वापसी के दरवाजे, बस मैं चेहरे देख लूं एक बार जाने वालों। तो नाज़रीन सलाम वालेकुम, मेरा नाम है सबीर साबरी, नजीरुद्दीन साबरी, जो कि कामारेड्डी टाउन से जो है प्रेसिडेंट के हिसाब से जो है अपना मिलादुन नबी के जो है सो प्रेसिडेंट का आगाज किया गया है। मैं जो है सो प्रेसिडेंट का रोल की पोजीशन पे हूँ अभी फिलहाल। तो आज जो है सो हम लोग इस मिलाद की जो स्ट्रक्चर कमेटी जो है डिसाइड हो गई है। तकरीबन एक महीने से जो है सो तकरीबन मीटिंग्स करके सब हमारे बड़े लोगों से डिस्कस करते हुए जो है सो हम आगाज कर रहे हैं कि हमारी एक स्ट्रक्चर कमेटी होना बहुत जरूरी है मिलाद की। तो हम लोग डिसाइड हो गए हैं बहुत ही सिंपल मैनर में कि जो है सो आप लोगों को मैं डिटेल भी दे दूंगा इस कमेटी का। आने वाले 26 यानी चारशंबा को जो है सो हम लोग 26 अगस्त चारशंबा जोहर के बाद फौरी तौर पे जो है सो बाइक और पैदल दौरा, पैदल भी रैली जो है सो हम लोग निकाले हैं। ये जश्न मिलादुन नबी सल्लल्लाहु ताला अलैहि वसल्लम एक जश्न है, तो उसको जश्न के तौर पे ही देखा जाए तो बहुत बेहतर होगा। तो हम लोग जो है सो इसमें स्ट्रक्चर में तकरीबन जो है सो एक 15 to 20 मेंबर्स को जो है हम लोग बॉडी में स्ट्रक्चर में बनाए हैं हम लोग। तो आप लोगों को मैं डिटेल दे दूंगा प्रेस नोट्स को कि प्रेसिडेंट के तौर पे मोहम्मद सबीर साबरी और हमारे जनरल सेक्रेटरी साहब जो है सो शेख अब्दुल माजिद साहब है, जॉइंट सेक्रेटरी के तौर पे मिर्जा असलम बेग है और मोहम्मद ख्वाजा हफीजुद्दीन है और वाइस प्रेसिडेंट के तौर पे मोहम्मद मुशरफ मुशू भाई और मोहम्मद मुबीन जो सलानी बाबा कॉलोनी से है। और लीगल एडवाइजर्स जो है सो हमारे सोहेल साबरी, जफर साबरी, तमीम अहमद, मोहम्मद अमजद साहब, मोहम्मद इमरान उद्दीन, लड्डू साहब, मोहम्मद इजाज और मोहम्मद माजिदुल्लाह, मोहम्मद सादिक, मोहम्मद ये तमाम लोग हैं हमारे लीगल एडवाइजर के तौर पे। कई सालों से हमारे साथ हम एडवाइस लेकर అది మా ప్రవక్త యొక్క పుట్టినరోజు సందర్భంగా మేము చేసుకునే పండుగ కాబట్టి ఆ రోజు మేమందరం ఒక దగ్గర ఉండి ఇస్లాంపుర నుంచి ర్యాలీగా బయలుదేరి కామారెడ్డిలో ఉన్న పూర వీధుల గుండా తిరిగి మళ్ళీ గొల్లవాడలోని నిరంజన్ చావలి దర్గా అంటే మా ఖబ్రస్థాన్ అక్కడ మేము ఎండ్ చేస్తాం. అయితే ఈసారి ప్రతిసారి విధంగా కాకుండా మా డిస్టిక్ యొక్క ఒక కమిటీని నియమించుకున్నాం. దాంట్లో ప్రెసిడెంట్గా మా సబీల్ గారు ఉన్నారు, మరియు వైస్ ప్రెసిడెంట్ ముషరఫ్ గారు ముషు, మొహమ్మద్ ముబీన్, అలాగే నాకు కూడా ఒక అవకాశం ఇచ్చారు పెద్దలందరూ కలిసి ఈ కమిటీకి జనరల్ సెక్రటరీగా నన్ను నియమించారు. తర్వాత జాయింట్ సెక్రటరీ మిర్జా అస్లం అలీ బేగ్, తను మొహమ్మద్ ఖ్వాజా హఫీజుద్దీన్ అజర్, వీళ్ళిద్దరిని జాయింట్ సెక్రటరీగా నియమించారు. లీగల్ అడ్వైజర్స్గా 10 మంది ఉన్నారు దీంట్లో. సోహెల్ సాబ్రీ, తమీమ్ అహ్మద్, మొహమ్మద్ అమ్జద్, మొహమ్మద్ ఇమ్రానుద్దీన్, మొహమ్మద్ ఎజాజ్, జఫర్ సాబ్రీ, సయ్యద్ హెజాజ్ హుసేన్, మొహమ్మద్ మాజిదుల్లా, మొహమ్మద్ సిద్దీక్, మొహమ్మద్ సాబీ, వీళ్ళందరూ మాకు పెద్దలుగా వ్యవహరిస్తారు. ఏ ప్రాబ్లం ఉన్నా వీళ్ళ ముంగటుండి మా పనిని
చూసుకుంటారు. వీళ్ళందరూ మాకు లీగల్ అడ్వైజర్స్. ప్రోగ్రామ్ డైరెక్టర్స్ని ఇద్దరు ఉంచాం దీంట్లో, మొహమ్మద్ నాహిద్ హుసేన్, మొహమ్మద్ నౌషీద్. ట్రెజరర్ను ఒకళ్ళ ఉంచాం. ప్రతిసారి ఏ ఈవెంట్ జరిగినా అంటే ప్రతిసారి ఈ ఈవెంట్లో జరిగే ఖర్చులన్నీ చూసే విధంగా మా వహాబ్బై ఉంటారు, తనని ట్రెజరర్గా ఉంచాం. అసిస్టెంట్ ట్రెజరర్గా ఆయనకు ఒకరు సపోర్ట్ చేయాలనే విధంగా ఒకళ్ళని ఉంచాం. తను మొహమ్మద్ అబ్దుల్ హమీద్. ఉల్లమా అంటే మా గురువులు పెద్దలు, మా మత పెద్దలు వచ్చిన వాళ్ళను ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలా, వాళ్ళను ఏ విధంగా చూడాలని, మేము ఏ ప్రోగ్రామ్ చేసినా దాంట్లో మా మత పెద్దలు ఉంటారు, వాళ్ళు చెప్పిన విధంగానే మేము ఉంటాం. మరియు అన్నిటికంటే ముఖ్యమైన విషయం, ఈద్ మిలాదున్ నబీ అంటే అందరినీ కలుపుకొని పోయే పండుగనే ఈద్ మిలాదున్ నబీ అంటారు. మా యొక్క ప్రవక్త తనను కొట్టిన మళ్ళీ రెండో రోజు పోయి వాళ్ళను పలకరించే విధంగా ఉండే మా ప్రవక్త యొక్క నడవడికను నేర్చుకోవడానికి ఈ పండుగ మేము చేసుకుంటాం. కాబట్టి దీంట్లో ఏదో మేము చేసే విధంగా కాదు, ప్రతి మంచి పని మా ప్రవక్త చూపిన దారిలో మేము నడిచే విధంగా ఉండాలనే ఈ ర్యాలీ తీసుకున్నాం. అందరికీ మా ప్రవక్త యొక్క బోధనలు తెలిసే విధంగా చేస్తాం. 5 times నమాజ్ చదువుకొని ఎలా ఉండాలో అవి కూడా నేర్పిస్తాం. ఇంకా ముందు ఈ కమిటీ చేసే పనులు మీ ముందుకు వస్తాయి. చాలా మంచి పనులు చేయాలని ముందుకు వస్తున్నాం. కాబట్టి ఈ కమిటీని కామారెడ్డి ప్రజలందరూ మరియు మైనార్టీ సోదరులు అందరూ సహకరించి ఈ యొక్క చేస్తున్న ఈ ప్రోగ్రాంను అందరూ సహకరించి 26వ తారీఖు రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ ర్యాలీలో ప్రజలు, మైనార్టీ సోదరులు మరియు కామారెడ్డి ప్రజలు అందరూ హాజరై ఈ ర్యాలీని విజయవంతంగా చేయాలని మీ అందరికీ ఈ కమిటీ తరఫున నేను తెలుపుకుంటున్నాను. 2 సంవత్సరాల నుంచి మాకు గణేష్ పండుగ అనేది వచ్చి రావడం వలన మేము కాంప్రమైజ్ అయ్యి మా ర్యాలీని ఆపుకుంటున్నాం. ఎందుకంటే తెలంగాణ ఒక గంగా జమున తహజీబ్ అనేది ఉన్నది. కాబట్టి మా ప్రవక్త కూడా అదే చెప్పాడు మాకు, ఎప్పుడైతే అక్కడ గొడవ జరిగే అవకాశం ఉంటుందో మనం వెనకడుగు వేసి మన మంచి పనిని మనం చేసుకుంటా పోవాలనే విధంగా మా ప్రవక్త బోధనలను నమ్మి 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి మా హిందూ సోదరుల గణేష్ పండుగ వచ్చినా మేము మా ర్యాలీని 2 సంవత్సరాల నుంచి ఆపుకొని పోస్ట్ పోన్ చేసుకుని తర్వాత మళ్ళీ మన హిందూ సోదరుల పండుగ అయిపోయిన తర్వాత మళ్ళీ ర్యాలీ పెట్టుకోవడం జరిగింది. కానీ ఈసారి 26th ఆగస్ట్ అంటే సెప్టెంబర్లో మన వినాయకుని పండుగ ఉంటుంది. కాబట్టి 26th ఆగస్టు ఏ విధమైన పండుగ లేదని డిఎస్పీ గారు మాకు తెలియజేశారు. మరి ఇవాళ లేదా రేపు పర్మిషన్ వచ్చే విధంగా డిఎస్పీ గారు మాకు సహకరించారు. మళ్ళీ ఈ కమిటీ అనేది ఈ రోజే ఒక పొజిషన్కి వచ్చింది. ఈరోజు అందరం కమిటీ సభ్యులం కలిసి సిఐ గారికి మరియు డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ గురించి కూడా మాట్లాడతాం. నుంచి ఈ ర్యాలీ కొనసాగుతుంది. కానీ ఈ రోజు వరకు కూడా ఎలాంటి ఘటనలు జరిగిన సందర్భం లేదు. కాబట్టి కామారెడ్డి ప్రజలు అందరూ తెలుసుకొని ఈ ర్యాలీ 26th రోజు 2 గంటల నుంచి ఉంటది. అందరికి మేము ఇక్కడ నుంచి ఎస్పీ గారికి డిఎస్పీ గారికి కూడా తెలియజేస్తున్నాం. మేము 17 సంవత్సరాల నుంచి చేస్తున్న ర్యాలీ, మాకు ఎంత త్వరగా అయితే అంత త్వరగా పర్మిషన్ ఇవ్వగలరని ఈ ప్రెస్ మీట్ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను.